అసలు హెచ్ఐవి దీని ఎవరో ఒకరు చేసిన తప్పుకి, అతను చేసినటువంటి తప్పుకి, ఎక్కడో చేసినటువంటి తప్పుకి తన భార్య బలవుద్ది. ఫస్ట్ తన భార్యకి, ఇతని ద్వారా భార్యకి సంక్రమించి భార్య ద్వారా పుట్టే బిడ్డకి ఎంత దుర్మార్గం అంటే, ఒక వ్యక్తి తెలుసో తెలియకో క్షణికావేశంలో చేసినటువంటి పనికి అతని భార్య, పుట్టబోయే బిడ్డ, అసలు ఆ బిడ్డకి సంబంధమే లేదు ఈ విషయంలో. భార్య అంటే మరి భర్త కాబట్టి, భార్యాభర్తలు అనుబంధంలో తప్పదు కాబట్టి మరి కొంతవరకు భార్య మరి బాధ్యత ఉన్నా పుట్టే బిడ్డకి కూడా ఈ వ్యాధి సంక్రమించడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే పాపం అభోశోభం తెలియని ఆ పసిపాపలకి ఇది రావటం, మరి దానికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు చేపట్టి ప్రతి పాపని, ప్రతి బాబుని, ఏ శిశువుకైతే ఈ వ్యాధి లక్షణాలు కనపడినాయో ఆ శిశువుకి అన్ని రకాలుగా ప్రభుత్వం బాధ్యత వహించి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం నివారణ చేయడానికి. అట్లాగే ఈ వ్యాధి వచ్చిన తర్వాత ముందు వ్యాధి రాకుండా చూసుకోవాల్సింది ప్రథమార్థం. తర్వాత వ్యాధి వచ్చినాక దాన్ని మనం లోపలే కుమిలిపోకూడదు. దీంట్లో ఉన్నటువంటి వ్యాధి లక్షణాలు ఏంటంటే ఎవరికి ఇది బయటికి కనబడదు. అంతర్గతంగా రక్తంలో లోపల ఉంటుందే కానీ మనిషి బయటికి మాత్రం అందరం మామూలుగానే కనబడుతూ ఉంటారు. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా ధైర్యంగా ఉండాలి. ఎక్కడా కూడా ఇవాళ వచ్చినటువంటి మందులు, చక్కటి ట్రీట్మెంటు, ప్రభుత్వ విధానాల వల్ల దీని మీద పూర్తిగా శ్రద్ధ పెడతాం వల్ల పూర్తిగా అన్ని రకాలుగా వాళ్ళకి ఆదుకునే విధంగా ప్రభుత్వం వాళ్ళకి రక్షణగా అండగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి దురదృష్టవశాత్తు వ్యాధి సోకిన వాళ్ళు ఎక్కడ అధైర్యపడకూడదు. అధైర్యమే ఈ వ్యాధిని ఇంకా విజృంభించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ధైర్యంగా దీన్ని ఎదుర్కోవాలి, నిశ్శబ్దాన్ని ఛేదిద్దామని అదే ఒక మంచి క్యాప్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్పుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీన్ని మరింతగా ప్రబలకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ వ్యాధి వచ్చిన వాళ్ళు ఉండాలి.